హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. రైస్తో మనం ఎన్నో రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేస్తుంటాం. కొత్తగా డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తాం. కానీ మనకు కావాల్సింది హెల్దీగా ఉండాలి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండాలి. అలాంటప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. మరి ఈ రైస్ రెసిపీకి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా తక్కువ సమయంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ముందు అయితే కరివేపాకు తీసుకోవాలి. ఈ కరివేపాకుని కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్, దీంతో పాటు ధనియాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్. లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త దీన్ని ఫ్రై చేసుకుంటూ ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర. ఈ జీలకర్రని కూడా ఇందులోనే లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు మనం తీసి ఇక్కడ పెట్టుకున్నాం కదా, అంటే మనం ముందే క్లీన్ చేసేసుకోవాలండి. ఇందులో కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలు వచ్చేసి కాస్త ఎక్కువగా తీసుకోవాలండి. అంటే నేను ఒక 6 నుంచి 7 వరకు తీసుకున్నాను. స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక్కొక్క ఎండుమిరపకాయలు ఏంటంటే కాస్త స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని ఇందులోకి తీసేసుకోవాలి. ఇందులోనే మనం వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఒక 6 నుంచి 7 వరకు అయితే తీసుకోండి. ఇందులో ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ వచ్చేసి ఒకసారి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మిగిలిపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని మళ్ళీ ఒక్కొక్కసారి రైస్లోకి మనం తీసుకొని వాడుకోవచ్చు. చాలా రుచిగా ఎప్పుడు పడితే అప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ బదులు మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యితోనే ప్రిపేర్ చేస్తే మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇందులో వచ్చేసి జీడిపప్పు తీసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ అన్నం వచ్చేసి మిగిలిపోయిన అన్నమైన తీసుకోవచ్చు, లేదనుకోండి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసి పెడతాం కదా, వేడి అన్నమైన మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఈ రైస్కి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పొడి అయితే సరిపోతుంది. చాలా రుచిగా డిఫరెంట్గా ఉంటుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. అందుకే నేను మీకు ఇదే విధంగా ఈ పొడిని ప్రిపేర్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఈ పొడితో చేసిన ఈ రైస్ మాత్రం సూపర్ టేస్ట్ అనే చెప్పాలి. చూడండి, కాస్త మనం ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త మన స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో జీలకర్ర, కరివేపాకు, ఇందులోనే టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. కాస్త లో ఫ్లేమ్ మీద ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ రైస్ వచ్చేసి 3 మెంబర్స్కి సరిపోతుంది. 3 మెంబర్స్కి 2 ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం కారం పొడి, ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ పొడిని ముందు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్తో మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, రుచి చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. మామూలుగా అయితే పొడితో ప్రిపేర్ చేసినటువంటి రైస్నే మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చండి. కానీ ఏంటంటే ఇందులో ఈ విధంగా ఎగ్తో మనం కలిపి మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేసినటువంటి ఎగ్ మొత్తాన్ని ఒక పెద్ద బౌల్లో తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసాం కదా, ఈ రైస్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకోవటమే. మరి దీనికి వచ్చేసి కాంబినేషన్ కర్రీ అంటారా? ఏ కాంబినేషన్ కర్రీ అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం మీరు నెయ్యితోనే ప్రిపేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి చూసారు కదండి, ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేకపోతే మిగిలిపోయిన అన్నం ఉన్నా వేస్ట్గా చేయకుండా ఈ విధంగా మీరు డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం నైజం వంటల ఛానల్ తప్పకుండా వాచ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.